మరి అమ్మ స్థానం వాళ్ళు గౌరవించకుండా మనం ఎందుకు గౌరవించలేదు? అమ్మ అన్నందుకు అమ్మగారికి ఇట్రా అమ్మ అన్నందుకు కాదు తల్లి, ఏదో తల్లి మీరు నుంచోండి. లేదండి, మేము ఒక మంచి టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మాకు మోరల్ సపోర్ట్ ఇచ్చిన వ్యక్తులు వీళ్ళే. అందుకని మనం ఫస్ట్ లేడీస్ గౌరవించుకోవాలి కాబట్టి మేము ఇద్దరు గౌరవించాలి. థ్యాంక్ యూ అమ్మగారు, మా అమ్మగారు థ్యాంక్స్. అంటే నేను అదే అని చెప్తాను, మేము చాలా అంటే కోవిడ్ తర్వాత చాలా టఫ్ సిచ్యువేషన్, కానీ ఆ టైంలో కూడా వీళ్ళిద్దరు మాకు ఎలా ఉండేవాళ్ళు అంటే మమ్మల్ని రోజు పలకరించేవాళ్ళు. అయ్యా ఎలా ఉన్నారు, ఎలా 4 రోజులు నేను పలకరేయలేదు అనుకోండి మేము ఇద్దరం, వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఫోన్ చేసి అయ్యా ఏంటి ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు ఏంటంటే చెప్పండి గురుగారు, ప్రపంచంలో నువ్వు వేరే నేను కాదు, ఆ ఫ్రెండ్షిప్ గా మాట్లాడుకున్న ప్రేమంతుడు అది కోట్లు ఇచ్చిన దొరకదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే సొంత అన్నదమ్ములు సొంత రిలేషన్స్ కూడా చిన్న విషయాన్ని పడుకోకుండా ఉన్నారు. కాబట్టి మా అక్క బావతో మీరు ఇంత ఫ్రెండ్షిప్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని భగవంతుడిని 100 ఏళ్ళు ఆయుష్గా చూసుకుంటాడు. మీ షాప్ అంతా యక్షేంద్రంగా విజయవంతం అవుతుందని ఓకే థ్యాంక్ యూ. చిన్న ఫోటోస్ మనసుకి హృదయపూర్వక నమస్కారాలు. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ బంగారు. నువ్వు వస్తావు నువ్వురా. కంగ్రాచులేషన్ అమ్మా, హ్యాపీ బాగుండాలి కోరుకుంటున్నాను. ఓకే ఈ బంగారు తోటి నాకు దిగు. నెక్స్ట్ ఇద్దాం బంగారు తోటి. నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు? ఎక్కడ నువ్వు ఉండేది? వాళ్ళు చేస్తున్నావా? గుడ్ గుడ్. నా మ్యారేజ్ అయిందా? చూడండి ఆవిడ కూడా మంచి బంగారం వచ్చి మీ తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని మీరు కుదిరితే మీ మ్యారేజ్ కూడా మేము వస్తాం. మా అక్కగారు పిలుచుద్ది కాబట్టి.